అందరికీ నమస్కారం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనున్నారట సీఎం. అయితే ఆ వివరాలు ఒకసారి చూద్దామా? ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యోగుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వదిలి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులు పండుగ చేసుకునే అఫిడవిట్ ఇవ్వడానికి కూడా రెడీ అయింది. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నామని ఇప్పటికే స్పష్టం చేసిన సీఎం దీనిపై ఫైల్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారట. ప్రతి ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పించి జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలపై ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనున్నారట సీఎం. అయితే దాదాపు 7 నుంచి 10 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ పై అఫీషియల్ గా ప్రకటన ఇవ్వబోతున్నారట. దాదాపు 50,000 ఉద్యోగాలతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ఈ విషయం తెలిసి నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగులంతా తిరిగి కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. అదేవిధంగా ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం, విద్యా కమిషన్, రెవెన్యూ తదితర అంశాలపై పలు కీలక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అయిపోండి మరి.